సినిమాలే కాదు పెళ్లి వీడియోలు సైతం కొనుగోలు చేస్తామంటోంది నెట్ఫ్లిక్స్. గతంలో నయనతార మ్యారేజ్ కు సంబంధించి ఎక్స్క్లూజివ్ రైట్స్ ను అలాగే దక్కించుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ కు రెడీ అవుతున్నారు. వారి ముందు కూడా కళ్ళు చెదిరే ఆఫర్ వచ్చిందట నెట్ఫ్లిక్స్. వెడ్డింగ్ ఈవెంట్ వీడియో మొత్తాన్ని తమకు ఇవ్వాలని కోరిందట. నయనతార తన లవ్ మ్యారేజ్ వీడియోను నెట్ఫ్లిక్స్ కు 25 కోట్లకు అమ్మేసింది. దీని తర్వాత ఇలాంటి డీల్ కోసం నెట్ఫ్లిక్స్ చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. నాగ చైతన్య శోభిత వెడ్డింగ్ ఈవెంట్ ను సైట్ ఎక్స్క్లూజివ్ గా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే చై ఆసక్తి చూపించలేదు. ఇదే నెలలో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిపీట లెక్కబోతున్నారని బాగా ప్రచారం సాగుతోంది. అయితే నెట్ఫ్లిక్స్ వీరి వెడ్డింగ్ ఈవెంట్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు సుమారు 60 కోట్లు ఆఫర్ చేసిందట. కానీ విజయ్ రష్మిక ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. అందులో భాగంగానే డెస్టినేషన్ వెడ్డింగ్ కు విజయ్ రష్మిక రెడీ అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని లవ్ బర్డ్స్ ఇంకా కన్ఫర్మ్ చేయటం లేదు. రాజస్థాన్ లో ఘనంగా పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారనే లీక్ కూడా బయటకు వచ్చేసింది. కానీ విజయ్ రష్మిక మాత్రం ఏ విషయాన్ని ఖరారు చేయటం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.